నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం వెనకాల బీజీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. 23 ఏళ్ల కౌన్సిలర్ శివకృష్ణతో ఈరోజు నేను చిట్ చాట్ చేయబోతున్నా. చెన్నూరు మున్సిపాలిటీలో 18th వార్డుకి సంబంధించిన బీజేపీ కౌన్సిలర్ ఈరోజు మన గెస్ట్. నమస్తే శివకృష్ణ, ఎట్లుంది? అంటే ఎన్ని నెలలు అయింది నువ్వు కౌన్సిలర్ గా గెలిచి? మన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినావు కదా? 5 నెలలు. ఇట్లా చూసుకుంటా అనుకున్నావు ఎప్పుడైనా బీజీలలో? అంటే నీ ఫోటో 23 ఏళ్ళకే కౌన్సిలర్ అయినావు? లేదన్నా, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇట్లాంటి బీజీలలో ఇంత తొందరగా వస్తా అని చెప్పేసి అనుకోలేదు. సో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాల్క సుమన్ మీద కేసులు పెట్టిండని చెప్పి నేను విన్నా, వాస్తవమేనాది? చాలా అంటే ఒత్తిడి చేసిండు నన్ను. వాళ్ళు ఉన్నప్పుడు అది వాళ్ళు వస్తున్నప్పుడు కానీ, లేదంటే మంత్రులు వస్తున్నా కానీ, లేదంటే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే దానికి మేము కౌంటర్ గా మేము భయపడేటోళ్ళం కాదని చెప్పినా గానీ ఒక కేసు ఇట్లా ఇక మనం మాట్లాడితే స్టేషన్ పట్టుకపోకటే. రాత్రి లేదు, పగలు లేదు, ఇంట్లో ఫంక్షన్ లేవు, తల్లి లేదు, బిడ్డ లేదు, కొడుకు లేడు అన్నట్టు ఇక మన వ్యక్తిగత జీవితము ఏది కూడా అంటే సాటిస్ఫైగా ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ అడిగి పోలీసు వాళ్ళు వస్తుంటే మొన్న మాట్లాడింది కదా దాని మీద స్టేషన్ పిలవాలని చెప్పేసి పోవాలని చెప్పేసి హైదరాబాద్ ఉన్నాగా కూడా ఫంక్షన్లకి వెళ్ళి పట్టుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో సుమన్ బాగా నీకు ఇచ్చేసిండు ఇట్లా బీజీలో ఇంత తొందరగా వాడడానికి ఆయన ఇండైరెక్ట్ కారణమే అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎవరి మీద గెలిచినావు? ఏ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మీద గెలిచినావు నువ్వు? ఇద్దరన్న, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బలంగా ఫైట్ ఇచ్చింది. సిట్టింగ్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. ఆయనకి ఎన్ని ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయాల్లో? ఆయనకు దగ్గర 30 అన్న. 30 ఏళ్ళ అనుభవం ఉంది. సో నీకు 23 ఏళ్ళు. 23. ఆయన అనుభవం అంతా కూడా నా వయసు లేదు. మరి ఎట్లా సాధ్యమైంది? ఎట్లా పాసిబుల్ అయింది? ప్రజలు నమ్మిందన్న, చెప్తున్నాడు కొత్తగా ఏదైనా చేసేటోడు. అంటే ఇంత ముందు టిఆర్ఎస్ లా, అంటే ఇప్పుడు బిఆర్ఎస్ లా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చేసిన అంటే ఈ దేనికి తగ్గకుండా కొట్లాడుతుండే అన్న. సరే ఉన్నారా జెన్యున్ ఉన్నాడు, పోరాడు, ఏదైనా చేస్తాడు, వాడ కోసం కొట్లాడతాడు. సరే పని అవుతుందా కాదా గానీ ప్రయత్నం మాత్రం ఆ పని కోసం లాస్ట్ వరకు కొట్లాడే తత్వం అయితే ఉన్నది మనిషి దగ్గర అని చెప్పేసి అది నా లోపల వాళ్ళకి నేనేం చేయక ముందే వాళ్ళు నమ్మి నాకు ఆ ఓట్లేసి గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, డబ్బులు పంచుతారు, ప్రలోభాలు పెడతారు, ఏదైనా చేస్తారు. అంత భయంకరమైన సిచ్యువేషన్ లో నువ్వు ఎట్లా గెలిచినావు, నేను ఎట్లా గెలిపించారో నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా సాధ్యమైంది అనేది వాళ్ళు చెప్పుడు కూడా అన్న, అభ్యర్థులు కాంగ్రెస్ లా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్తుండే. ఇప్పుడు నాకు అగెనెస్ట్ ఉన్న తను సిట్టింగ్ వైస్ కొన్ని 100 కోట్ల ఎకరాల భూములు సంపాదించి ఆపోజిట్ ఉన్న అభ్యర్థి 100 కోట్లు ఉంటాయా? 100 ఎకరాల భూములు ఉన్నాయి. మా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇక ఒక ఎకరం అంతా ₹1 వస్తాయి. నీ మీద ఉత్తగానే నాకేం పెద్ద పని లేదని అంటే నేను అంటుండే, నా మీద ₹1 అంటే 23 ఏళ్ళోడు 30 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన మీద పోటీ చేస్తా అంటే ₹1 ఖర్చు పెట్టి నేను గెలుతా అని అంటాను. అంటే నాకేం లేని వ్యక్తిని నాకు ₹1 అంటే అంత వర్తున్నానని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పేసి అట్లా మాట్లాడు. పైసలు ఏం ఖర్చు పెట్టలేదా? అది ఆ వాడ ప్రజల అంటే ఆ వాడల నుంచి నా అదృష్టము, వాళ్ళు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఎట్లా ఉంది? డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? గెలిచి మంత్రి అయ్యిండు, చెన్నూరు ప్రజలకు ఏమైనా న్యాయం చేసే ఇది కనిపిస్తుందా నీకు? అంటే రెండన్నా, బిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఇవన్నీ కూడా ప్రజల్ని అంటే మాటలు చెప్పి మభ్యపెట్టి ఐదో హైప్ లా ఫ్లూప్ లా గెలిచి ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకునే పార్టీలు కాదు. ఇక దాంట్లో నాయకులు కూడా అట్లాంటి మనస్తత్వంతోనే తయారైతా అంటారు. ఎందుకంటే చెన్నూరులో అంటే నేను చాలా సందర్భాలలో చెప్తుంటా అన్న, మా ప్రాంతం అన్నది ఆధ్యాత్మికంగా చాలా అంటే చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. స్పిరిచువల్ టూరిజం ని డెవలప్ చేస్తే మా దగ్గర ఉన్న యువకులకు చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటది. ఇది ఇప్పుడున్న మంత్రి కావచ్చు, లేదంటే ఇంతకుముందు పరిపాలించిన నాయకులు కావచ్చు, సుమనన్న కావచ్చు, అంతకుముందున్న వాళ్ళు ఎవరు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఏమంటారు సహజ వనరుల పైన ఫోకస్ చేసుకుంటారో తప్ప గానీ సహజ చరిత్ర ఏదైతే ఉన్నదో ఈ ఆధ్యాత్మికత చరిత్ర పైన ఎవరు కూడా దృష్టి పెడతలేరు. అట్లా పెడితే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఇంకొక ఆధ్యాత్మికత క్షేత్రంగా మా ప్రాంతం వెలిగి అక్కడ వాళ్ళకి అందరికి కూడా బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉంటది. అది పెరిగితే యువకులకు గవర్నమెంట్ జాబులతోనే బతకలేరు కానీ చాలా మంది ఏదో చేసుకుంటా బతికే అవకాశం ఉంటది. దానిపైన మనం ఫోకస్ చేయాలని. కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. అట్లాంటి దాంట్లో పాల్గొనే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు జంజీ బ్యాచ్.
తెలంగాణలో కూడా ఇట్లాంటి జెన్జీ బ్యాచ్ రావాల్సిన అవసరం ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలనపై నువ్వేం చెప్తావు? అది అటర్ ఫ్లాప్ పరిపాలన అని చెప్పేసి అధికారులే మాట్లాడుకుంటాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా అన్న. ఈయన పోయి మొన్న June 2 కంటే ముందు 3-4 రోజుల ముందు ఒక దగ్గర ప్రకటిస్తారు, June 2 నుంచి ఇంతమందికి పెన్షన్లు ఇన్ని నిధులు పడతాయి అని చెప్పేసి ప్రకటించింది కదా. ఇక మా వాడలా వీళ్ళందరూ స్టార్ట్ చేసారు, పెన్షన్లు వస్తాయని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన శివకృష్ణ మా అప్లికేషన్లు తీసుకొని మా వాడల పెద్ద మనుషులు కావచ్చు వీళ్ళందరూ స్టార్ట్ చేసాను. చేస్తా అంటే అరే అది ఇయ్యరమ్మా, ఎందుకంటే మేము అధికారులను అడిగితే ఎంత హైలైట్ ముచ్చట అంటే ఇక వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కానీ మా స్థానిక అధికారులు వేరే దగ్గర కొన్ని తెలుసుకుంటే మాకు తెలిసింది, ఇట్లా June 2 నుంచి అనౌన్స్మెంట్ ఉన్నాడట కదనంటే మా తెలియదు మరి అధికారులు అంట. ఈ అధికారులకు నాయకుడు ఎవరు రాష్ట్రంలో? ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోనే అధికారులందరూ కూడా పనిచేస్తాడు. ఇక మంచిగా క్లియర్ గా చెప్పిన అన్నట్టు, జనరల్ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే వ్యవస్థల పెద్ద మనిషి వ్యవస్థతో కూర్చొని మాట్లాడుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని అప్పుడు ఆయన ఆలోచన ఏమైతే ఉన్నదో వాళ్ళ అధికారుల దృష్టి తీసుకుపోయి ఎంత సాధ్యం అవుతుంది ఎంతవరకు సాధ్యం కాదన్నది చర్చించుకున్న తర్వాత అధికారులు ఇచ్చిన రివ్యూని బట్టి ఈయన బయట అనౌన్స్ చేయాలి. ఈయన బయటకి ఈయన ఏదో 3 వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేసి ఆ తర్వాత ఏమైనా June 2 అనౌన్స్ అయిందా ఒకరిగా నచ్చిందా? ఏది లేదు. 2000 పెన్షన్ 4000 చేస్తా 4000 చేస్తా ఎన్ని వేలు మనకి ఎన్ని వేలు ఉంటే 5 ఒకటి ఎక్కువ చేసుకుంటే 4000 పెన్షన్ ఉద్దర డైలాగులు కొట్టే అధికారంలోకి వచ్చే ఇప్పుడు ఏమైనా చేస్తా అంటే వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి? పెన్షన్లు రాకపోవడం లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా చిన్న నీ దృష్టికి వస్తాయి కదా, సో అట్లాంటివి ఏమన్నా ఇంకా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా పెన్షన్లు అర్హత ఉండి రాని వాళ్ళు అంటే కేవలం నిర్లక్ష్యం వల్ల వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ జనరల్ గా గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదంటే స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు అధికారుల దృష్టికి బలంగా తీసుకుపోవాలి. ఎవరైతే అర్హత ఉన్నదో ప్రభుత్వం పెట్టేదే వాళ్ళకి అవసరం ఉన్నదని చెప్పేసి దానికి కూడా వాళ్ళు అర్హత ఉండి కూడా రాలేకపోయి కొన్ని సంవత్సరాల నుంచి మాకు పెన్షన్ వస్తలేదు, మా బిడ్డ మా పరిస్థితికి ఇట్లా, మా కొడుకు ఇట్లున్నాడు, మా కోడలు చూసుకుంటలేదని చెప్పేసి అనేక మంది ఇప్పటికి కూడా నా వాడను కాదన్న చాలా చోట్ల మనకు మీ ప్రాంతంలో కావచ్చు మా ప్రాంతంలో కావచ్చు వాటి కోసము కన్రెప్పలు అంటే ముయ్యకుండా వేచి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళకి కనిపిస్తలేదు. ఏమైనా ఎంతసేపు ఏసీ కార్యాలయంలో కూర్చుంటారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎట్లా ఉంటది? ఇప్పుడు వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకి, దాంట్లో ఎన్ని నెరవేరినది కింద గ్రౌండ్ లో ఉన్న ప్రజలకు తెలుస్తుంది, మనకు కూడా తెలిసే ఉంటది. ఎట్లా ఉంది పరిస్థితి? నెక్స్ట్ ఎట్లుంటది కాంగ్రెస్ పరిస్థితి? ఎట్లుంది? ఈ ప్రభుత్వము వస్తాయని వాళ్ళు కలలు అంటారు కానీ అన్న రియాలిటీ చెప్తున్నాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో అంటే నాకున్న అనుభవం చాలా తక్కువ చిన్నది, కానీ సామాన్యులమైన మనం జెన్జీ అనుకుంటాను కానీ అందరికైతే కామన్ ఒపీనియన్ ఒకటి ఉంటది కదా, జిహెచ్ఎంసీ కనుక ఇప్పుడున్న వ్యవస్థనే ఇట్లా రిజర్వేషన్లు ఉండాలి అంటే దీన్ని మార్చింది కదా, 4 విభాగాలుగా మార్చింది కదా, ఇట్లా మార్చకుండా ఉంటే దీన్ని చిత్తుగా ఓడగొట్టి ఇక్కడ మళ్ళా వచ్చే ఎన్నికలలో జిహెచ్ఎంసీలా ఇక్కడ కాషాయ జెండా అంటే బీజేపీ జెండా ఎగరేస్తారని చెప్పేసి ఆ భయంతోనే దాన్ని 4గా మార్చి దాన్ని ఇచ్చేస్తానా అని చెప్పేసి ఉద్దర మాటలు మాట్లాడతారు. ఫైట్ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా జిహెచ్ఎంసీలో? ఖచ్చితంగా ఇట్లనే ఉంటది అన్న. అసలు బీజేపీ వర్సెస్ పోయినసారి కాంగ్రెస్ ఎక్కడ ఉన్నదా అన్న? ఒక్క సీట్ అన్న గెలిచిందా అన్న హైదరాబాద్? అంటే అధికారంలో లేరు, ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడున్నా కానీ అంటే అప్పుడు లేకుంటే దాన్ని ఎవరు పట్టించుకోలే. అప్పుడు మాది కూడా అధికారంలో లేదు, అయినా మాకు 48 అప్పచెప్పాను. ఇప్పుడు మాకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, స్థానికంగా ఇక్కడ గెలిచిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మల్కాజ్గిరిలా కాంగ్రెస్ ఉండే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అది ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తాడు, అక్కడ కూడా ఒక్కడు కూడా గెలిపించుకోలేకపోయాడు. ఇప్పుడు మా దగ్గర అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. స్థానికంగా హైదరాబాద్ ఉన్న ఎంపీ సీట్లలో ఒక హైదరాబాద్ మినహా సికింద్రాబాద్ మల్కాజ్గిరి అటు పక్కపొంటి చేవెళ్ళ కావచ్చు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న వీళ్ళందరికీ కూడా ప్రజలు అప్పచెప్పారు కదా. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులకు అందరికీ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారు. పోయినసారి సంజయ్ అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ రేంజ్ లో కొట్లాడి 48 సీట్లు వచ్చినాయి కార్పొరేటర్. ఈసారి ఇంకెక్కువ పెంచుకునే అవకాశం. బండి సంజయ్ కి నీకు మంచి సాన్నిహిత్యం ఉన్నట్టుంది, 2-3 వీడియోలు చూసి నేను ఎక్కడో కాన్వాయ్ ఆపి మరి నీతో మాట్లాడుతున్నాడు. ఏంది మీ ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏముంది? నాయకునికి కార్యకర్తకు ఉండే అనుబంధం అన్న అది వేరే పార్టీలలో ఎట్లా అనంటే అవసరం ఉండేంత వరకు వాళ్ళు ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని కార్యకర్తను వాడుకుంటారు. తర్వాత అన్న నేను శివ అంటే ఎవరితో మీ అన్న వ్యవస్థ ఉంటాంటే జనరల్ ఉంటది అట్లా. అట్లాంటిది సంజయ్ అన్న అంటే నా ఒక్కంతో కాదన్న కార్యకర్తల గుండెలలో సంజయ్ అన్న ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా గానీ సంజయ్ అన్న రాష్ట్రాలు ఏం చేయలేకపోతే నేను చేయలేరు.
నాలాంటి యువకులు అంటే జెన్జీ కావచ్చు, 30-40 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, 50-60 సంవత్సరాలు, సంజయ్ అన్న కంటే వయసు పెద్ద ఉన్న వాళ్ళు కూడా సంజయ్ అన్నకు అభిమానులు అవుతారన్న. ఎందుకంటే కార్యకర్త కష్టం వచ్చిందనంటే, ఆయన నమ్ముకున్న కష్టం వచ్చిందనంటే ఆయన ముందట వచ్చి నించుంటాడు అన్న. ఇంతకుముందు మీరు అన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా సార్లు ఇట్లా ఇబ్బంది పెట్టని చెప్పి. సంజయ్ అన్న ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇట్లా పోతున్నా అని చెప్పేసి పోయిన సాయి అన్న వీళ్ళు ఉంటారు అన్న, సంజయ్ అన్నతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇమీడియట్ గా అంటే మన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్లా తెలుసుకొని శివాని ఇట్లా పట్టుకపోతానట అంటే డైరెక్ట్ అక్కడ సిపికి ఏసీపీకి ఫోన్ చేసి శివాని ఇంటికి పంపిస్తారా, జైపూర్కి వచ్చి నేను ఉండాలన్నా, అంటే మా దగ్గర ఏరియా శివాని పంపిస్తారా, రామగుండంకి వచ్చి నేను ఉండాలన్నా. ఎవరు చేస్తారు ఫోన్? సంజయ్ అన్ననే. డైరెక్ట్ అంటే సంజయ్ అన్న పిఏ ఫోన్ చేసి ఇస్తాడు, డైరెక్ట్ మాట్లాడతాడు. అక్కడికి బండి సంజయ్ వస్తాడు, బండి సంజయ్ స్వాగతం పలకడానికి మీకు సిద్ధంగా ఉన్నారా, శివన్ సపరేట్ ఇంటికి తోలడానికి సిద్ధంగా ఉన్నారా, ఇంతే ఎక్కువ మాట్లాడు కథ పంపిస్తారు. ఇక 23 ఏండ్లే నీకు, 23 ఏండ్లలో నీకు అనుభవం తక్కువ, రాజకీయంగా నువ్వు ఎక్కువ పదవులు అనుభవించలేదు. ఏంటి నీకు సంజయ్కి అంత రాపోయి ఎందుకు? ఎక్కడ కుదిరింది మీకు అసలు? సంఘ కార్యక్రమం మేము ఆర్ఎస్ఎస్ పాత సంఘ కార్యక్రమం. సంజయ్ అన్న ఎంపీ కాలే అప్పటికి, 2019 కంటే ముందు సంఘ కార్యక్రమం శిక్షావర్గకు పోయి ఉండే. అప్పుడు సంజయ్ అన్న వచ్చిండు. మాకంటే ఇక మాది కరీంనగర్ దగ్గర కదా, దగ్గర అంటే 100-110 కిలోమీటర్లు ఉంటది. బండి సంజయ్ అన్న అప్పుడు సోషల్ మీడియాలో అంత ఫేమస్ కాదు కానీ అంటే మా ప్రాంతంలో చుట్టుపక్కల బాగా ఫేమస్. ఎట్లా ఫేమస్ అని అంటే సంజయ్ అన్న దగ్గరికి జనరల్ కరీంనగర్ గారి హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఇంకా దేనికన్నా పోతే సంజయ్ అన్న దగ్గరికి పోయి చెప్తే అది ఏ హాస్పిటల్ అన్నా కానీ ఏమన్నా కానీ ఫోన్ చేస్తాడు, బిల్లా గిజాల గిల్లా ఇంత ఉన్నాయట అని అంటే ఎంతో కొంత తక్కువ చేసి 10,000, 20,000, 30,000, 40,000 తక్కువ చేసి లేకపోతే ధర్నా చేస్తా అంటాడు. అట్లా అంటే పేద కుటుంబం నుంచి పోయి 10,000 సంపాదించుకునే కుటుంబాలే చాలా ఉంటాయి అన్న. అట్లాంటిది ఒక నాయకుని నమ్ముకొని పోతే 20,000 తక్కువ అయినాయంటే ఆయన ఎట్లా మర్చిపోతామన్నా? ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, సరే ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ పెట్టుకుని నేషనల్ పార్టీ అంటారు. ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి స్కోప్ ఉంటది 28 ఎన్నికల్లో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటది అన్న. ఎందుకనంటే నువ్వు బీజేపీ కాబట్టి నేను బీజేపీ కాబట్టి ఖచ్చితంగా నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా అని అది చూసేటోళ్ళు కూడా అనుకుంటారు. ఇక వాళ్ళ పార్టీ వాడు వాళ్ళ పార్టీని లేకపోతే ఏం చేస్తారని చూసే వ్యూవర్స్ కనిపిస్తుంది. కానీ వాస్తవం చెప్తున్నామన్నా, 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన చూసిండ్రు, తెలంగాణని ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎంత అప్పులకు గురి చేసిండ్రు, అంటే ఒక నియంత్రణ లెక్క ప్రవర్తించి ఎట్లా అంటే రాచరిక వ్యవస్థను అనుభవించిన అంటే మీరు కూడా దాని బాధితులే అన్నది సమాజానికి చాలా సందర్భాలలో తెలిసింది. ఆ 10 ఏళ్ల పాలన చూసిండ్రు, దాన్ని మార్పు కాంగ్రెస్ రావాలి, మార్పుతోనే కాంగ్రెస్ సాధ్యం, ఇట్లాంటి డైలాగులు కొట్టుకుంటా వీళ్ళు ఆ లాస్ట్ యూట్యూబ్ యాడ్లతోనే 4 రోజుల గాయగా చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అంతకంటే దిక్కుమాల పాలన ఉన్నదని చెప్పేసి ప్రజలను మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, కొన్ని మాటలు ఉన్నాయి, వింటే సోషల్ మీడియాలో కొడితే మనకు వచ్చేస్తాయి. పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా, నారదీస్తా, ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈయన ముఖ్యమంత్రి మటన్ షాప్ లో పనిచేసే వ్యక్తి అర్థమైతే లేదు అని అనిపిస్తుంది అన్న. ఎందుకంటే సరే నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తిట్టినవు, ఎందుకు ప్రజల కోసం తిట్టినావు అన్న ఒక సందర్భం ఉంటది, ఆలోచన ప్రజలకు ఉంటది. నువ్వే వ్యవస్థ అయినప్పుడు వ్యవస్థని తిట్టాల్సిన అవసరం ఏంది? నీ చేతిలో నువ్వు మార్పు తీసుకొచ్చే ఒక కత్తిని ప్రజలు నీకు అప్పచెప్పినరు అన్న. దాంతో నువ్వు ఇంకా అక్కడ చెత్తను తీసేయి, లేదంటే అక్కడ నీకు ఎదురైతున్న సమస్యను, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆ ఖడ్గాన్ని యూజ్ చేయి. దాన్ని యూజ్ చేస్తలేడు ఆయన వ్యక్తిగతంగా పైశాచిక ఆనందం పొందడానికి వాళ్ళని నరుకుతా, వీళ్ళని నరుకుతా, పేగులు మెడకెత్తా, గొంతుకేసి తిప్పుతా, లేదంటే మొన్ననే ఇట్లా నీళ్ళ పొలాల్లో నీళ్ళు అంటే వాళ్ళని కోసి రక్తం గారిస్తా అయితే అని అంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది. ఓకే, మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అంటే మన రాష్ట్రం గుర్తుకొస్తే ఈయన డైరెక్ట్ చెప్తాను, ఢిల్లీకి పోతే మా బూట్లు ఎత్తుకపోతామని చెప్పేసి చెప్పులు దాచిపెట్టుకుంటానని చెప్తాను. అంటే తెలంగాణ వాళ్ళని గంత దొంగ లెక్క ట్రీట్ చేసే మాటలు కాదా? ఓకే, ఏం చెప్తావు యువతరానికి, జంజీ బ్యాచ్ కి? నీ ద్వారా నువ్వు 23 ఏళ్ళకే కౌన్సిలర్ అయినా కాబట్టి నీ సందేశాలు వాళ్ళు వినాలనుకుంటారు, నీ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకేం చెప్తావు తెలంగాణలో? చాలా మంది ఉంటారు అన్న. ఇప్పుడు నాకు 23 ఏళ్ళకు నేను కౌన్సిలర్ అయినా, 16, 17, 18, 19 సంవత్సరాల వరకు చాలా మంది వాళ్ళు ఎంచుకున్న రంగాలల్లో వాళ్ళు నిష్ణార్థులయ్యి కొన్ని ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడే చెస్ ప్లేయర్స్ ఉన్నారు.
నేషనల్ ట్రోఫీస్ కొట్టేటోళ్ళు ఉన్నారు 18-19 సంవత్సరాల వాళ్ళు. అంటే మనం చూస్ చేసుకునే మార్గం ఏదైతే ఉంటుందో 100% దానికోసం ప్యాషనెట్ గా కొట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద బెంజ్ కార్ కొన్నా, BMW కొన్నా, ఆడి కొన్నా గానీ రోడ్డు మీద పోతా అంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అవును, ఆ స్పీడ్ బ్రేకర్ నాది నేను ఆడి కార్కి ఎదురైతుందా అని అంటే అట్లా నడవదు. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆగాల్సిందే, మెల్ల వేసుకోవాల్సిందే. దాన్ని ఎడిదిప్తే నీకు కార్ అంచకుండా తాకుతుంది అని చెప్పేసి ఆడి కార్ కిందికే ఉంటది. అంత పెద్ద కాస్ట్లీ కార్ దాన్ని టెక్నిక్ గా తిప్పే దాటేయాలి. అంతేగాని బ్రేకర్ వచ్చింది అని చెప్పేసి కార్ ఆడినావంటే వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది, నీ కార్ ఆగమవుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న మార్గంలో ఎంత ప్యాషనెట్ తో ఎంచుకున్నా గానీ అన్ని ఇబ్బందులు ఎదురైతాయి. దాన్ని మనము భయపడో వెనకడుగు వేస్తానో మనం ఎంచుకున్న మార్గాన్ని మనం ముందుకు పోలేము, మనము డిస్ట్రాక్షన్ పడిపోతాం, మన డెడికేషన్ ఆగిపోతుంది. రైట్ శివకృష్ణ. థ్యాంక్ యూ. సో ఇది 23 ఏండ్ల కౌన్సిలర్ శివకృష్ణతో డీప్ డిస్కషన్ చేసినాం మనం. తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూలు చేయబోతున్నాం మనం శివకృష్ణతో. థ్యాంక్ యూ అన్న. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం